తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది, రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు. మెంటల్ వచ్చింది హరీష్ రావుకు. అరే 4 నెలలు ఓపిక లేదా నీకు? 10 సంవత్సరాలు చేసినావు కదా నువ్వు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఆగస్టు 15వ తారీఖు లోపల రుణమాఫీ చేస్తా అంటే ఏమంటారా ఈ కుటుంబ సభ్యుల మీద ఒట్టేయమంటాడు. అందుకేమన్నా దమాకున్నది కేటీఆర్? ఉన్నదేమన్నా? దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాడు తాను. సీఎం గారు ఎక్కడికి పోతే లక్ష్మీ నరసింహ భువనగిరికి పోతే లక్ష్మీ నరసింహస్వామి చెప్పిండ్రు, మెదకపోతే చర్చి మీద ఒట్టేసిండ్రు, మరి ఆడ ఏడుపాయలకు పోతే దుర్గామాత మీద ఒట్టేసిండ్రు. వేసిండో లేదా? మరి ఇన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తేనంట ఈ దమాకు లేనివాడు ఏమంటాడు? ఆ కుటుంబ సభ్యుల మీద ఒట్టేయమంటాడు. అరే 4 నెలలు ఆగస్టు 15 ఎన్ని రోజులు ఉందా? 4 లేదు. మన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి పోండి. బయట పోస్టులు అతికిస్తే కాదు, ఈ బీజేపీ వాళ్ళు మాటలు మాట్లాడి ఈ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ పార్టీ కారు ఎక్కిండు, కారు డ్యామేజ్ కాగానే కారు దిగి మళ్ళా పువ్వు ఎక్కిండు. కింద పువ్వును కత్తిరించండి. కత్తిరిస్తారా లేదా? మీరు కత్తిరిస్తారు. ఒక్కొక్కడికి లాల్ సలాం వీర సైనికులాగా పోరాడి 15 రోజులున్నాయి ఎలక్షన్ లో. మనం ఇళ్లలోకి పోండి, ఇళ్లలో కూర్చుండి, లోపలికి వెళ్ళి పోవాలా. పైన స్టిక్కర్లు అతికించి వాట్సాప్ లో ఫోటోలు పెడితే మనం గెలవం. మనం గ్రామాల్లో పోవాలా. ఇళ్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే బడ్జెట్ ఖాళీ ఉన్నా గ్యారంటీలు ఇచ్చిండు మనకు. ఇవాళ రైతులకు ఇస్తా అని చెప్పిండు. ఈ 10 నెలలు ఇచ్చిన అవాయిలు ఒక్క మిత్తి సరిపోయిందా? గట్టిగా పోతే కానీ ఈ బీబీ పాటిల్లో ఈ బిజినెస్ పాటిల్లో బాయ్ బాయ్ పాటిల్. మళ్ళొక్కసారి ముగించే ముందు బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్, బిజినెస్ పాటిల్. జై కాంగ్రెస్.